తంతే అక్కడ ఉండాలి కానీ ఇక్కడ ఎందుకు ఉన్నావు మరి? అయినా నీకు సిగ్గులేదు, అస్సలు సిగ్గులేదు. అవునే సిగ్గులేదే, అందుకే మాట్లాడినా. कौन है रैया? आइटम अच्छी है. In the morning, I wake up feeling no pain. Long stretches, long stretches. Oh my god! Oh shit! What a flash man! ప్లీజ్ ఇప్పుడు తెల్లారిపోయింది, అస్సలు బాగోదు. ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ ఎందుకు పడుకున్నావు అని అడుగుతున్నావు. నువ్వు తంతే అక్కడ పడ్డాను, ఆ తర్వాత వచ్చి ఇక్కడ పడ్డాను. తంతే అక్కడ ఉండాలి కానీ ఇక్కడ ఎందుకు ఉన్నావు మరి? ఇప్పుడు నీ బాధేటే, నువ్వు మటుకు నీకు మటుకు బాగా నిద్ర పట్టింది, 2 కాళ్ళు ఆపుకొని పంగరించి పడుకున్నావు. నేను మటుకు రాత్రి అంతా దోమలతో కొట్టుకొని వచ్చి ఇక్కడ పడ్డాను, ఫ్యాన్ ఉంది కదా అనుకుని. ఇలా నిద్ర పట్టిందో లేదో ఇప్పుడు వచ్చి లేపేస్తున్నా. నేను ముగుడుతా అన్నట్టు నాకు అర్థం కాదు. మరి తన్ననా? ఎందుకు తంతవా? ఎందుకు తంతావు? నేను నీ మొగుడినే. ముగుడు అయితే అయిపోయినా తంతవా? ఒక ఇష్టం లేని పనులు చేస్తే ఏ ఏడు పిల్లని అలానే తొందుది మరి. తంతారు నిలుచుకోవడానికే ఉన్నట్టు ఉన్నాం మేము ఇక్కడ. ఉట్టినా ఎవరు తండ్రు. సరే లేవు మరి, పనులన్నీ అలానే ఉన్నాయి. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ లేవురా నీలా. कौन है रैया? आइटम अच्छी है. నీ ఫ్రెండా? మీరిద్దరు ఎప్పుడు ఉండండి ఫ్రెండ్స్? మీరు ఎక్కడ ఉంటారు అసలు? మేమా పక్క గల్లీలో ఉంటాం. It's just what it is, yeah, I'm known to make it rowdy. Then I'm for the fit, and I drive a wide body. Who you know, rolling like this, nobody. Can't go slow, I gotta hit that body. I'm the top, for the top, I can't never take a break. Yeah, I'm hot, and you not, that's why all my records bang. Oh, it's been a long, hard road, gotta go home. Yeah, 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 yeah. Oh, అసలు మనిషివేనా నువ్వు? అరే ఏమైంది ఇప్పుడు? ఇంటికి వచ్చిన వాళ్ళతో అలానేనా మాట్లాడేది? తను ఏమైనా అనుకుంటా? ఏంటి అంతసేపు పులిహార కలుపు? ఏమనుకుంటున్నావు అసలు? తను ఏమని అనుకుంటుందా? ఏమని మరలేదు. ఏమనుకుంటారు అంటే ఏదో వచ్చింది కదా మాట్లాడాను అంతే. చెల్లుతున్నప్పుడు కూడా ఎట్లానే చేసినావు. ఏంటో అంత ఎగ్జైట్మెంట్ నీకు? పడిపోయి ఆ రోజు కూడా అట్లనే పడిపోయి రెడీ అయిపోయి మరీ నీళ్ళు డోర్ తీసినావు. నేను చూడలేదు అనుకుంటున్నావా? కదా అందుకనే అయితే ఆ రోజు అలా చేసినావు, ఈ రోజు ఇలా చేసినావు. ఆ అమ్మాయి అనమాట డ్రాయింగ్ బాగుంది అనుకున్నా. ఫోన్ నంబర్ అడుగుతున్నా. ఫోన్ నెంబర్ అంటే రేపు డ్రాయింగ్ వేస్తే మళ్ళీ ఆ డ్రాయింగ్ ఇవ్వాలి కదా, అప్పుడు ఎలాగా అంటే ఫోన్ చేసి పిలుద్దామని ఫోన్ నెంబర్ అడిగాను. నాకు అడిగితే నేను ఇస్తాను, నువ్వేం గాబరా పడిపోమా. ఎందుకు ఇస్తాను? కనీసం కళ్ళకోయా నేను నవ్వులతో మాట్లాడినా నీకు అలాగే ఉంటుందా? ఇంత ప్రేమ అయితే కష్టం ఇచ్చి నా మీద. నేను ఈ గల్లీలో వెళ్తాను, ఆ గల్లీలో వెళ్తాను, అదేంటి అసలు? ఏ గల్లీలో వెళ్తే అవి ఎక్కడ కనిపించలేదు కదా అని అడిగాను. నీకోసం చూసుకొని ఉంటారా వాళ్ళు? ఎవరు వస్తున్నారా ఏంటని చూసుకొని ఉంటారా వాళ్ళు? అంటే 5 ఏళ్ళు బట్టి ఎక్కడే ఉంటుంది కదా, మనం కూడా ఎక్కడే ఉంటున్నాం కదా, నేను ఎక్కడ చూడలేదే అమ్మాయి అట్లా ఆ విధంగా అడిగాను అంతే. అడిగావు, అడిగేసి ఇక్కడ పులిహార కలిపావు. ఇప్పుడు ఊటీ అంకమ్మా నేనేమైనా బూతులు మాట్లాడినా? మీ ఆయన ఏంటి తిరిగి వెళ్తాను అట్లా మాట్లాడతారు అనుకుని అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి? ఏదో ఒక చెప్పవే, నేను బట్టి అవులతో మాట్లాడాలి. ఓ సాగుట్టి అతను మాట్లాడే, నీకేం వద్దని చెప్పలేదు. నేను నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నేను పరిచయం చేస్తున్నప్పుడు నువ్వు మాట్లాడు. నేనేంటి తప్పుగా మాట్లాడలేదు కదా. అయినా నీకు సిగ్గులేదు, అస్సలు సిగ్గులేదు. అవునే సిగ్గులేదే, అందుకే మాట్లాడినా. ఇప్పుడు ఏం చేయమంటావు నాకు? సర్లే ఇంకెవరు వచ్చినా కనీసం పలకరించని ఏంటంటే అదండి ఇదండి అని కూడా అనలేదు. ఎక్కడికి వెళ్ళి ఇలాగే మూసుకుని ఉంటాను అంతే కదా. నీకు కావాలి, నేను ఎవ్వులతో మాట్లాడకూడదు, ఎవ్వులతో చనువు ఉండకూడదు, ఎవ్వులతో ఏది అనకూడదు. ఎక్కడికి వెళ్తే అక్కడ కర్రలాగా ఇలాగుంటే ఏంటమ్మా మీ ఆయన కర్రలాగా ఉన్నాడు, ఎవరితో ఏం మాట్లాడట ఏం చేయరా అంటారు. మన వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ పిల్ల అలాగే ఉంటుంది, మీ ఆయన ఏంటి ఎవరితో మాట్లాడరా అన్నది.
ఆ రోజు ఆవిడ ఆ మాట అన్నది కాబట్టి ఆలకించిన ఈ రోజు ఏదో మాట్లాడి తిరగంతాం. మాట్లాడినా తప్పే, మాట్లాడినా నువ్వు తప్పే. మాట్లాడినట్లేదు, పులిహార కలిపినట్టుంది. నేను చూడలేదు అనుకుంటున్నావా? ఇప్పుడు నన్ను ఏం చేయాలని చెప్పు. ఇప్పుడు సొల్యూషన్ ఏంటి దీనికి? ఏం లేదు, నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నేను పరిచయం చేస్తాను, నువ్వు మాట్లాడు, లేకపోతే లేదు, అంతే. మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే. ఎవరురా నువ్వు?